తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గారు సంచలనమైన విషయాలను తాజాగా మీడియా సమావేశం నిర్వహించి వెల్లడించారు. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి గోశాలలో చాలా దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి అని, గత 3 నెలల్లో పర్యవేక్షణ లేక, సంరక్షణ లేక 100 ఆవులు మరణించాయి అంటూ సంచలనమైనటువంటి విషయాలు ఆయన బయటపెట్టారు. ఆశ్చర్యకరంగా, ఇంట్రెస్టింగ్గా ఆయన గోవుల ఫోటోలను కూడా డిస్ప్లే చేసుకుంటూ చూపించారు. అసలు చూస్తే మనసు చాలా చివుక్కుమనేది. చాలా దారుణంగా ఉన్నాయి గోవులు చనిపోయి, కాలిపోయి, గాయాలతోటి. అసలు ఈ విషయాలన్నీ కూడా టీటీడీ బయటకు తెలియనీయకుండా దాచిపెట్టింది అని, అసలు తెలియకుండా దాచిపెట్టాల్సిన అవసరం టీటీడీకి ఏముంది అని సూటిగా ప్రశ్నించినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి దీని మీద విచారణ జరగాలి అని చెప్పి డిమాండ్ చేశారు. మా హయాంలో 500 గోవులను దాతల నుంచి సేకరించి మేము సంరక్షిస్తే ఇప్పుడు వీళ్ళు వాటిని సంరక్షించలేక, వాటి మీద పర్యవేక్షణ లేక 100 గోవులు మరణించాయని చాలా చాలా సెన్సేషనల్ ఇష్యూ ఇది. 100 గోవులు మరణించడం అంటే ఏంటండి బాబు? 100 గోవులు మరణించడం అంటే చాలా పెద్ద సెన్సేషన్. భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆ గోవుల ఫోటోలను కూడా డిస్ప్లే చేశారు. ఇప్పుడు మనం చూపించాలి అన్నా కనుక ఒళ్ళు గొగలు పెట్టే విధంగా ఉన్నాయి. చాలా దారుణంగా ఉన్నాయి. చనిపోయి, కాలిపోయి, చాలా టూ మచ్ అసలు. సో భూమన కరుణాకర్ రెడ్డి గారు అయితే ఈ ప్రభుత్వం తిరుమల ప్రతిష్టను దెబ్బతీయడం కోసమే పనిచేస్తూ ఉంది అని, వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలలో అపవిత్రత రజమేలుతూ ఉంది అని చెప్పి సూటిగానే విమర్శలు చేసుకుంటూ, ఇన్ని జరిగితే, ఇన్ని దారుణాలు జరిగితే గుడిమెట్లు పైనుంచి కింద కడుగుతూ, కింద నుంచి పైకి కడుగుతూ, గుడిమెట్లు కింద నుంచి పైకి కడుగుతూ గుడిమెట్లకు బొట్లు పెట్టే పవనానంద స్వామికి కనిపించడం లేదా? ఆయనకు ఏమీ తెలియడం లేదా అని చెబుతూ ప్రముఖమైన వ్యక్తులందరూ కూడా దీని మీద స్పందించాలి. హైందవ సోదరులందరూ కూడా దీన్ని ఖండించాలి. ఈ విషయం మీద విచారణ కూడా డిమాండ్ చేయాలి అని చెప్పి మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే భూమన కరుణాకర్ రెడ్డి గారు చాలా సెన్సేషనల్ విషయాలే బయట పెట్టారు. మరియు నిజంగానే ఇన్ని గోవులు చనిపోతే టీటీడీ ఎందుకు బయటకు చెప్పలేదు అన్న ప్రశ్నకైతే సమాధానం చెప్పాలి. ఆ భూమన కరుణాకర్ రెడ్డి గారు నిర్వహించి వెల్లడించిన మీడియా సమావేశంలోని విషయాలు ఏవైతే ఉంటాయో దాని మీద టీటీడీ చైర్మన్ గారు, ఈఓ గారు కూడా మీడియా సమావేశం పెట్టి ప్రజలకు వివరించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. భూమన కరుణాకర్ రెడ్డి గారు చాలా సూటిగానే అడిగారు. గోవును ఒక దేవుడిలాగా భావిస్తాం, గోవును తాకితేనే దేవుని తాకినట్లుగా భావిస్తాం. అటువంటిది 100 గోవులు చనిపోతే వీళ్ళు ఎందుకు రహస్యంగా ఉంచారు, ఎందుకు పర్యవేక్షణ లేదు, ఎందుకు సంరక్షించడం లేదు అని చెప్పి ఆయన సూటిగా అడిగిన ప్రశ్నకు టీటీడీ కూడా అంతే సూటిగా సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది.